తెలంగాణ నీళ్లు నిధులు నియామకాల కోసం కొట్లాడితే రాయలసీమపై భోజనం చేసి రాయలసీమకు సంబంధించి ప్రశంసిస్తే ఇలా మా గుండె బాధపడదు అధ్యక్ష. ఎన్నడూ కూడా ప్రగతి భవన్ ఇలా ప్రజాభవన్ కో ఒక నేను అమ్మా నువ్వు కాంగ్రెస్ నుండి మాట్లాడినవారు తెలంగాణ మంత్రివి మీలా మళ్ళీ డోంట్ ఓపెన్ దట్ ఇష్యూ. మళ్ళీ ఆనాడు మీరు మంత్రిగా ఉండి ఇప్పుడే చెప్పినటువంటి హరీష్ రావు గారి మాట మీకు వర్తిస్తే నేను మళ్ళీ మాట్లాడు సార్ అధ్యక్ష మాకెన్నడూ కూడా అవకాశం లే తెలంగాణ వ్యతిరేకించిన బిడ్డలకు రెడ్ కార్పెట్ ఇచ్చినటువంటి ప్రగతి భవన్. అదేవిధంగా తెలంగాణ విభజన కొరకు మా నాయకుడు కొడుకైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారితో నేను ముఖ్యమంత్రితో విభేదించిన మేము. కానీ మీరేమో ఇంటికి పిలిచి ఫ్లవర్ బొకేలు ఇచ్చి స్వాగతం చెప్పి తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే ప్రాజెక్టులు జరిగి ఈరోజు ఫౌండేషన్ వేస్తుంటే మాట్లాడకుండా ఉండియాలా మీరే షిర్రు మీరు చూసుకున్నారు. ఎవరు తీసారు అధ్యక్ష 44 టీఎంసీ నుంచి 88 టీఎంసీకి అసెంబ్లీలో ఎవరు ప్రకటించారు అధ్యక్ష? ఇవాళ మీరు తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ వచ్చే 2 నెలలు కాలే ఇలా మీరు ఈ విధంగా ఆరోపణలు చేస్తుంటే ఏంది అధ్యక్ష? ఇలా కృష్ణా కావచ్చు మీరంటూ గోదావరి అంటే గోదావరి చూసుకొని పోనీయా? కృష్ణా కావచ్చు గోదావరి కావచ్చు ఈ తెలంగాణ ప్రజలు వ్యవసాయానికి ఉపయోగించుకుని ఇల్లు హక్కు దాన్ని మీరు ఇలా ఏది పడితే దాన్ని జీవోలు అధ్యక్ష నీళ్లకు సంబంధించి అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఇలా మీరు ఆనాడు మాట్లాడినట్టుగా జలాశయాలు ఎప్పుడు సదాశయాలే అది బీఆర్ఎస్ పాలనలో పాలిచ్చే ఆవులుగా మారిపోయి ఎప్పుడో కావాలంటే అప్పుడు డబ్బులు తీసుకునే మాట నేనల్లే నరేంద్ర మోడీ గారు ఇది ఏటీఎంలుగా మారిపోయే ప్రాజెక్టులు ఉన్నాడు అధ్యక్ష. ఇవాళ ఇటువంటి వాళ్ళు ఇలా మా గురించి మాట్లాడితే ఎట్లా? ఇవి ఈ ఉద్దేశమే మారిపోయింది. ప్రాజెక్టుల నిర్మాణం దానికి సంబంధించినటువంటి ఆరోపణలుగా మారిపోయినటువంటి పరిస్థితులలో దయచేసి చర్చ మనమందరం కూడా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ఈ సభ ఏకగ్రీవంగా తీర్మానం చేసే ఎందుకంటే ఇది తెలంగాణ ఆత్మ గౌరవానికి ముచ్చట. తెలంగాణ హక్కుల కోసం అవసరం అయితే అందరం ఢిల్లీ పోయి కొట్లాడుకుందాం రాజకీయంగా మళ్ళీ ఎన్నికలు కొట్లాడుకుందాం. కానీ మన తెలంగాణకు సంబంధించి ఈ తీర్మానాన్ని ఏకగ్రీవ తీర్మానం చేసి మనందరం కలిసి తెలంగాణ ప్రజల రైతుల హక్కుల కోసం తెలంగాణ నీళ్ల కోసం కొట్లాడదామనేటువంటి మాటలు సభాధ్యక్షుడిగా ఒక రూలింగ్ ఇచ్చి ఈ తీర్మానాన్ని పట్టుకొని ఢిల్లీ గద్దెలలో కూర్చుందాం. మన తెలంగాణకు అన్యాయం జరగకుండా 2014లో తెలంగాణ ఇచ్చిన తర్వాత ఇంకా కృష్ణా జలాల కొరకు 10 ఏళ్లు తెలంగాణ సాధించిన రాజకీయ అధికారం నుండి పరిష్కరించకపోతే మేము పరిష్కరిస్తాం. రండి మేమందరం ఉన్నాం కదా తెలంగాణ బిడ్డలం మనందరం కలిసిపోదాం రమ్మని ఆహ్వానిస్తూ అంతే తప్ప ఇది జరిగిందా అది జరిగిందా ఈ చర్చ కాదు అధ్యక్ష. అనేకమైనటువంటి అంశాలు అమ్మా మీరు నేను మాట్లాడేటప్పుడు అట్లా అనేక తెలంగాణ వివరాలు నేనేమడుగుతున్నా రమ్మంటున్నా. తెలంగాణ ఉద్యమానికి సంబంధించి మా బరాబరుగా తెలంగాణకు సంబంధించి ఇవాళ నేను మహేశ్వర్ రెడ్డి గారిని కోరుతున్న గౌరవ సభ్యుని తీసుకుపోదాం భారత ప్రధానమంత్రి గారి దగ్గరికి. తెలంగాణ హక్కులకు భంగం కలిగితే ఎట్లయితే ఆంధ్ర వల్ల ఐక్యంగా వాళ్ళకి సంబంధించినటువంటి ప్రాజెక్టులు చేసుకుంటా ఉన్నారు. ఇవాళ మనమంతా సభ ఏకగ్రీవంగా తెలంగాణ హక్కులు కాపాడుకునే బాధ్యత మనందరిది. మీరు కూడా రండి. కానీ ఇక్కడనే రాజకీయం చేస్తూ ఇక్కడనే మాట్లాడుతూ రమ్మనండి. గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారు చర్చ ఇవాళ చర్చకు రాని ముఖ్యమంత్రి నల్గొండ కూడా పోవద్దా చర్చ? ఇలా చర్చ జరగాలి కదా, జరుగుతున్న పరిణామాలు చెప్పాలి కదా. అవి చెప్పకుండా రేపు రాజకీయం కొరకు మాత్రం పోతే తప్పు కదా. కాబట్టి దయచేసి అది కృష్ణా వాటర్ కావచ్చు, అది మా ప్రాంతానికి పర్యావరణ గోదావరి కావచ్చు, ఏదైనా తెలంగాణ హక్కు తెలంగాణ హక్కే. ఆ తెలంగాణ హక్కును కాపాడడానికి శాసనసభాపతిగా శాసనసభ్యులందరినీ ఆదేశించి ఈ రైతుల యొక్క హక్కును కాపాడే ప్రయత్నం చేయమని మీ ద్వారా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. హరీష్ రావు గారు కన్క్లూడ్ చేయండి, ఒక్క నిమిషంలో కన్క్లూడ్ చేయండి ప్లీజ్. ఎట్లా స్పీకర్ సార్ ఇప్పుడు కనీసము అర డజన్ మంది మంత్రులు వేస్తే మేము తెలంగాణ విషయం వచ్చింది సార్. ఒక నిమిషం ప్లీజ్. హరీష్ రావు గారు సార్ తెలంగాణ మలిదోశ ఉద్యమం ఎప్పుడు స్టార్ట్ అయింది అధ్యక్ష? మీ స్థానంలో డిప్యూటీ స్పీకర్ గా అధికార హోదా అనుభవిస్తున్న వాళ్ళ మామగారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అక్కడ కూర్చున్నారు. 41 మంది తెలంగాణ శాసనసభ్యులు చిన్నారెడ్డి గారు జానారెడ్డి గారు ఉత్తమ్ కుమార్ మేము అందరం మేము పోయి మా సోనియా గాంధీని ఒప్పించి మాకు తెలంగాణ రాష్ట్రం కావాలని ఆ రోజు ప్రణబ్ కుమార్ కమిటీ వేయించి తెలంగాణ ఉద్యమానికి కారకులం కాంగ్రెస్ పార్టీ మేము. కేసీఆర్ అధ్యక్ష డిప్యూటీ స్పీకర్ గా ఉండి ఉద్యమం పైకి లేచిన తర్వాత ఆయన దొంగ దీక్షలు, ఆయన నాటకాలు, ఆయనంట తెలంగాణ తెచ్చిందంట, తెలంగాణ ఒంటి చేత్తో పోరాటం చేసి తెచ్చిందంట. హరీష్ రావు గారు పెట్రోల్ దొరుకుతా కానీ నీకు అగ్గిపేట దొరకదు. మా శ్రీకాంతాచారి చంపినావు. ఇవాళ తెలంగాణ తెచ్చింది సకల జనులు, ఉద్యోగులు,
ఇవాళ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ 25 స్థానాలున్న పార్లమెంట్ ఆంధ్రప్రదేశ్ లో పార్టీ పోయినా సరే మా పిల్లలు చావద్దు 6 దశాబ్దాల కోరిక నెరవేరుస్తా అని చెప్పిన దేవదారి అక్కడ కేసీఆర్ గారు కూర్చొని అన్నదా లేదా అన్నది కేసీఆర్ గారు మీ మామ ఇప్పుడే ఓటు ఇప్పుడే సార్ ఇప్పుడే ఓటు లేదా కేసీఆర్ గారు తెలంగాణ వచ్చినట మీ మామనే సార్ మీ మామనే అన్నాడు సార్ మీ మామనే అన్నాడు ఎవరు ఒప్పుకున్నా లేకపోయినా సోనియా గాంధీ చేపట్టే తెలంగాణ వచ్చింది అన్నాడా లేదా ఆ స్థానంలో కూర్చొని ఇలా ఏం మాట్లాడుతున్నారు మీరు మాట్లాడకపోతే ఆలోచించుకొని మాట్లాడాలి. కాంగ్రెస్ పార్టీ పుణ్యమాని తెలంగాణ వచ్చింది మీ మా ఒప్పుకుంటు దేవత అని నువ్వు ఆ మాట చెప్తావా? కేసీఆర్ కు తెలంగాణకు సంబంధమే లేదు. సార్ ఇప్పుడు గౌరవనీయులు మా వెంకన్న గారు మాట్లాడినరు మా లీడర్ దేవత అందరని. మరి మీ లీడర్ బలిదేవత అన్నాడు కదా, అదే సోనియా గాంధీని. వీడియోలు చూపిస్తా, బలిదేవత అన్నాడు కదా అధ్యక్ష. అయితే అధ్యక్ష కేసీఆర్ గారి గురించి వారు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. అయితే ఆ రోజు ఏం మాట్లాడినరు? పరిపాలన చేత కాదని, తెలంగాణ వస్తే చీకటిమయం అవుతుందని, తెలంగాణలకు వ్యవసాయమే రాదని, వడ్లే బండే అని మాట్లాడినటువంటి తెలంగాణను ఇవాళ రాష్ట్రాన్ని సాధించడమే కాదు అధ్యక్ష, 10 ఏళ్ల పాటు ఆ రోజు ఏమైనా తెలంగాణ వస్తే నక్సలైట్ల రాజ్యం వస్తుంది, తెలంగాణ